2 3 అమ్మా. సో అఖండ 2 తాండవం ఇప్పుడే చూసొచ్చాను. ఏం చెప్పాలో నాకు అర్థం కూడా కావట్లేదు అనమాట. సినిమాలో ఒక 25 minutes సూపర్ సీన్స్ పడ్డాయి. సినిమా మొత్తంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ సీన్స్ పడ్డాయి అనిపించింది. ఆ 25 minutes చూడ్డానికి 2 hours 15 minutes రోత ఏ రేంజ్ లో ఉంటదంటే తట్టుకోలేకపోయాను. అయితే మాత్రం అంత దారుణంగా ఉందన్నట్టు. సినిమా స్టార్ట్ అవడం, హే బోయపాటి నువ్వు స్క్రీన్ ప్లే మార్చినావా, జనరల్ గా పెద్ద బాలయ్య ఫస్ట్ హాఫ్ ఉన్నాడు కదా అనుకున్నా ఉన్నా. లే అట్లా మారుస్తా, ఎగ్జాక్ట్లీ అట్లా తీస్తా అనిపించింది. ముందే చెప్పేస్తా, ఇంటర్వెల్ ఆఫ్ అఖండ 2 వాజ్ ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్. నాకు మస్తు అనిపించింది. లాజిక్లు ఫిజిక్స్లు ఏవి పట్టించుకోలేదు నేను. మస్తు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ చాలా బాగా పడ్డాయి. ముఖ్యంగా ఒకటి హెలికాప్టర్ ఎక్కదో ఒకటి ఉంటుంది, అఖండ వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఒక సీన్ పడుతుంది, ఇంకొక సీన్ ఒకటి మంచిగా ఉంది. ఆ 4 సీన్లు తప్ప సినిమాలో రోత ప్రో మ్యాక్స్ అన్నట్టు అర్థమే కావట్లేదు అసలు ఎట్లా తీస్తున్నారా అనే ఫీలింగ్. సినిమా స్టార్ట్ అయింది, ఒక సూపర్ సీన్ పడుతుంది, అక్కడ నుంచి 10 నిమిషాలు క్లాస్ బిక్తాడు. దాని తర్వాత ఇంకో సూపర్ సీన్ పడుతుంది, అక్కడ నుంచి ఇంకో 10 నిమిషాలు క్లాస్ బిక్తాడు. దాని తర్వాత ఇంకో మంచి సీన్ పడుతుంది, దాని తర్వాత మళ్ళీ క్లాస్ బిక్తాడు. సినిమా మొత్తం మీద నడుస్తుంది. 2 నిమిషాలు మంచి సీను, 10 నిమిషాలు క్లాసు. ఆదిపిని శెట్టి క్యారెక్టర్, చిన్న బాలయ్య క్యారెక్టర్, సంయుక్త మీనన్. ఈ సినిమాలో మనం ఎంత తక్కువ కనబడితే జనాలు అసలు మనం నోటీస్ చేస్తారు అన్నట్టుగా ఉంటే అసలు క్యారెక్టర్స్ తోటి ఏం చేసినావు నువ్వు, ఏవి చేయలేదు. చిన్న బాలయ్య సినిమాలు ఉండిన తర్వాత పాయింట్ ఏంటి, ఫస్ట్ అఖండాల ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన మీదనే నడుస్తుంది. ఈ సినిమాలు అది కూడా లేదు. లైక్ స్పాయిలర్స్ ఇస్తున్నా అనుకోకండి బాబు, అసలు ఈ సినిమాకు స్పాయిలర్లు అడిగితే ఇంకా కష్టమే పోయి అదొకటి అనుకున్నా. కానీ ఆదిపిని శెట్టి ఏం చేసినావు, అసలు ఏంటి, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆదిపిని శెట్టి ఇన్ దిస్ మూవీ, అది ఒకటి చెప్పు. సంయుక్త మీనన్ జాజికాయ సాగు ఎందుకు వచ్చింది రాక అసలు అర్థమే కావట్లేదు. చెప్తున్నా కదా, అన్నవసరమైన రోత ఉంటది భయ్యా, అన్నవసరమైన రోత. డెడ్ స్లీప్ అయింది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. అఖండ 1 నాకు ఓకే రా బాబు ఎటో వెళ్తుంది, ఏదో చేస్తున్నాడు, బిల్డ్ చేస్తున్నాడు అనుకుంటాం. దీనిలో బిల్డ్ చేయడానికి ఏం లేదు, కనీసం బతికించడానికి కూడా ఏమీ లేదు అనిపించింది. అక్కడ 4 సూపర్ సీన్స్ పడితే ఆ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అవి కాకుండా ఇంక ఎటెటో పోయింది సినిమా. కొన్ని సీన్స్ పడ్డాయి, అరే సూపర్ ఫన్ ఉండబోతుంది అనుకుంటా, అప్పుడే ఆకం పట్టించేస్తాడు. ఒక విషయం జరిగిన తర్వాత దేవుడి మీద నమ్మకం అంత ఈజీ పోతుంది మనుషులకి. అంటే గొర్రెలా మనుషులు, నాకు అర్థం కావట్లేదు. అంటే మనుషులు అంతా హౌలగాలే కనబడుతున్నారా మీకు, నాకు అర్థం కావట్లేదు. దేవుడి మీద నమ్మకం అంత తొందరగా వెళ్ళిపోతుందా, పిచ్చి చేస్తా ఉంటారు. అంటే మీరు చూపెట్టాలని చెప్పేసి ఎంత దూరం అయినా వెళ్ళిపోతారా, నాకు అర్థం కాదు. పోనీ అది పక్క పెట్టేద్దాం. ఇంట్లో మనకు ఒక నేషనలిస్టిక్ సీన్స్ నడుస్తూ ఉంటాయి. కనీసం మన దేశానికి రెస్పెక్ట్ అయిన ఇవ్వండి. మనల్ని చేసే పనులు జియో పాలిటిక్స్ అవన్నీ ఉంటాయి. ఆడ పిఎం అనుకుంటున్నావా, ఇంటి పక్క కొన్ని ఎంపీటీసీ అనుకుంటున్నావా, ఆయన పిఎం రా బాబు, ఏందదే ఏం చూపిస్తున్నారు మీరు, అసలు మీకు రాయరానప్పుడు రాయకండి, తీయకండి సినిమా. చెప్తున్నా భయ్యా, ఇది ఒక లేస్ ప్యాకెట్ సినిమా. అరే చూడ్డానికి బయట నుంచి అమ్మ బాబోయ్ అఖండ 2 అనుకుంటూ ఓపెన్ చేస్తే 4 సూపర్ సీన్స్ ఉంటాయి, మిగతా అంతా గాలే. అంతే. బాలయ్య గారు యాజ్ యూజువల్ గా చాలా బాగా చేశారు. ఆయన లుక్స్ మాత్రం ఒక్కొక్క షాట్ లో ఒక్కొక్క రకంగా కనబడుతుంది. తమనన్న ఏదో బాగానే కొట్టిండు, మంచి అనిపిస్తుంది, కాకపోతే నాకు కనబడట్లేదు, అంతే గుద్దుతున్నాడు. నువ్వు మంచిగా మ్యూజిక్ కొడితే నాకు వినబడాలి కదా భయ్యా, నాకు అర్థం కావట్లేదు కదా. అంటే నువ్వేం కొడుతున్నావో నాకు వినబడితే బాగుంటది, నువ్వు గుద్దితే నాకు ఏమి వినబడతలేదు ఆడ బొక్క. ఈ సినిమా చూసేటప్పుడు అత్యంత కష్టమైన పని ఏంటో తెలుసా భయ్యా, ఈ సినిమాలో స్టోరీ ఏందని ఎదకడం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిర్రు, ఎక్కడికి వెళ్ళింది, అసలు పాయింట్ ఏంటి, సినిమాలో కూతురు ఉంటది, ఆమెతో ఏం చేసిండు, వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఉంటది, దాంతో ఏదో ఎటో వెళ్ళిపోయింది, అర్థం కావట్లేదు అన్నట్టు. సంయుక్త మీనన్ వై మిలిటరీలు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, ఏం చేయలేరు. పోనీ మన బాలయ్యకి శక్తులు ఉన్నాయి, మనకు ఫస్ట్ మూవీలోనే చూపించేసారు. దీంట్లో కూడా ఒక మంచి రీజనింగ్ జస్టిఫికేషన్ మనకి సినిమా స్టార్టింగ్ లోనే ఇస్తాడు. ఆ సీన్స్ కి జస్టిఫై అయినే అనుకోవచ్చు. మిలిటరీ ఏం చేస్తుంది, కనీసం నీ దగ్గర బాంబులు ఉన్నాయి, గన్లు ఉన్నాయి, బుల్లెట్లు ఉన్నాయి, కాల్చు. గన్లు పట్టుకొని ముంగటి కింద కురుతున్నారు అబ్బాయి, అక్కడి నుంచి బుల్లెట్స్ అయినా కాల్చండి. ఆయన బుల్లెట్స్ ఎట్లా ఆపుతాడో చూడొచ్చు కదా మనం. క్లైమాక్స్ అయితే నా భూతం నా భవిష్యత్. అది నాకు అర్థమైంది. బాలేకి ఇన్ని పవర్స్ ఉంటాయి, ఆయన అంతా శక్తిమంతుడు, అవన్నీ ఓకే. ఈ సోల్జర్స్ గాళ్ళకైనా బుర్ర ఉండద్దా లేదా, నాకు అర్థమే కావట్లేదు. అది ఆడ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి, వాడి సావండి అని చెప్పేసి అమ్మ బాబాయ్ దాన్ని వాడు వాడతాడు. అమ్మో నా వల్ల కాలేదు భయ్య నిజంగా. పోని అన్ని నేను లాజిక్లు పక్క పెట్టేసిన, ఓవర్ యాక్షన్ ఉంటుంది, రోత్ ఉంటుంది, అన్ని తెలుసు నాకు. ప్రతి 2 నిమిషాలకు అసలు మన దేశంలో సనాతన ధర్మం విలువ తెలుసా అంటాడు. పోని ఓకే విలువ చెప్తున్నావు, సూపర్, ఓకే ఆ సీన్ అయిపోయింది. వెంటనే నెక్స్ట్ మన దేశం ఎంత గొప్పదో తెలుసా అని చెప్పేసి ఇంకో 10 నిమిషాలు చదువుతాడు. ఓకే దాని తర్వాత మనోళ్ళు ఎంత గొప్పలో తెలుసా అన్న, నాకు అర్థమవుతుంది అన్న, మనకు తెలుసు మన దేశం చాలా గొప్ప దేశం అన్న. అట్లని చెప్పేసి నేను సినిమా చూడడానికి వచ్చిన, నువ్వు చూపించే ఫిజిక్స్ లెస్ ఫైట్స్ కోసమే వచ్చిన.
చేసిన నేను. ఆ ఫైట్స్ పక్క పెట్టేసి నువ్వు క్లాస్ బీక్తావు ఏంది నాకు సినిమా మొత్తం కూడా? ఈ క్లాస్ బీ కూడా ఏంది నాకు అర్థం కావట్లే. ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్ బీ కూడా. హైలైట్ ఏంటంటే విలన్ కూడా క్లాస్ బీక్తాడు ఈ సినిమాలో. నాకు అర్థం కాలేదు సార్. బోయపాటి గారు రైటింగ్లో స్కందాలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. స్కంద సినిమా ఫ్లాప్ అయింది. దాంట్లో ఏమైనా చేంజెస్ చేయొచ్చా, ఆర్ఎల్స్ నేను ఏమైనా చేంజెస్ చేస్తే ఇంకా సినిమా బెటర్ తీయొచ్చా అనుకోవచ్చు కదా. అట్లా చేయరా? నాకు అర్థం కావట్లేదు. పోనీ జియో పాలిటిక్స్ అని చెప్పేసి ఒక సినిమాని స్కేలప్ చేశారు కదా, ఆ స్కేల్ కనబడాలి కదా. అసలు ఆ సినిమాటోగ్రఫీ ఏంటి, అసలు ఆ స్కేల్ ఏమైనా ఉందా? మీరు 250 కోట్లు ఎక్కడ ఖర్చు అయింది సినిమాకి? నాకు అర్థమే కావట్లేదు. ఒక పెద్ద విపత్తు జరుగుతుంది, అక్కడ స్కేల్ చూస్తుంటే మాత్రం దీని విపత్తుగా నేను ఎందుకు నమ్మాలి? దానికోసం దేవుడే దిగేందుకు రావాలి? నాకు అర్థం కావట్లేదు. అఖండ అంత కష్టపడి అంత పెద్ద ప్రాబ్లం నుంచి ఎందుకు రావాలి కిందికి? మీరు చూపించే స్కేల్ చూస్తుంటే నాకు అసలు నమ్మకమే రావట్లేదు కదా. ఇక పెట్టేందుకు ఇంకా సినిమాలో బొక్క. సీరియల్ కంటే అద్మానమైన ప్రొడక్షన్ డిజైన్ ఉంటుంది, సీరియల్ కంటే అద్మానమైన సినిమాటోగ్రఫీ ఉంటుంది. అది చూసి దేవుడే దిగి వస్తాడు అని మనం అనుకోవాలి. ఆ సీన్ చూసి మిగతాయి గొర్రెలు అనుకుంటారు, ఏది పెట్టినా చూస్తారు, ఏది తీసినా చూస్తారు, ఎట్లున్నా చూస్తారు. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు. మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నాకైతే మాత్రం నా వల్ల కాలేదు. మీరు చూసారా చూడలేదా? మీ థాట్స్ కింద కామెంట్స్లో పెట్టండి. దీస్ ఆర్ మై థాట్స్. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.